ముందుగా మరి ఏ పేపర్లలో ఎట్ట రాసుకొచ్చారు ఏంది ఏ కథ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత చలో మహాపత్రిక 16న అమెరికాకు ఎమ్మెల్సీ కమలకుంట్ల కవిత విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాదు. తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజా ప్రియదర్శిని మృతి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పలువురు రాజకీయ నేతలు ప్రముఖులు సంతాపం. కొంచెం ఓపిక పట్టండి మారణ హోమం ముందుంది రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. ఇక మనం అంటుండగా ముందరనే ఉంది ముసళ్ళ పండుగ అని జర్ర ఓపిక పట్టండి మారణ హోమం ముందుగానే ఉంది అనేది ఇక మరి ఈ రకంగా రాజ్నాథ్ సింగ్ ఇక మరి అడలు కొడుతుండు చూడాలి ఎట్టయిద్దు. ముందుగా అలా 16న కవితమ్మ ఎందుకు పోతుంది ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం రెండో పేజీలో పోదాం. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఈ నెల 23వ తేదీన తిరిగి మళ్ళీ హైదరాబాద్కు రానుందట. ఈ నెల 16న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్ళనున్నారు. తమ కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత దంపతులు హాజరు కానున్నారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 16వ తేదీన అమెరికాకు బయలుదేరి ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఈ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ సిబిఐ కోర్టు ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పుడు అయ్యా కేసీరావు బయట దేశం బాటనే పట్టిండు, కవితమ్మ బయట దేశం బాటనే పట్టింది. మరి ఇక్కడ ఉంటే ఏం మాట్లాడుకోవస్తలేదు పుసుకున పోయి కలిసినా కానీ ఇంకా ఎట మాటం ఏముంది. మాయని పోయి కలిస్తే ఇప్పుడు మా బావతోని ఓ దెబ్బ ఉంది, మా అన్నతోని ఓ కథ ఉంది. మళ్ళీ పోయి కలిసింది మళ్ళీ ఏం చెప్తుందో మా మీద ఏమైనా చెప్తుందా, ఆమెకి ఇంక ఏ రకంగా మరి పెద్ద మనిషి కేసీఆర్ సలహా ఇస్తుండు, ఇంకేం నడిపిస్తుండు, ఇంకా ఏం నేర్పుతుండు, ఈమెమంటుంది లోపల ఇంకేం నడుస్తుంది. పుసుకున్న కలిస్తే ఇక అందుకనే అమెరికాకు పైనంగా అయితే చిన్నగా అండబెడితే 4 రోజుల పాటు ఇక గిట్నే ఏమన్నా సాటుమాటు ముచ్చట్లుంటే పార్టీ గురించి కానీ ముందు భవిష్యత్ ప్రణాళిక ఇంకా ఏ రకంగా మనం ముందడుగేయాలి ఎట్లా ఏంది ఏం కథ అనేది మరి ఇక బయట దేశంలో పోయి తండ్రి బిడ్డ ముద్దుగా వ్యవహారం మీద ఎట్లయితే మనం ఇంకా బాగుంటుంది కథ అనేది ముంగటేసుకుంటట్టులా. ఇక అందుకనే ఇక్కడ వల్ల కాదు ఇక బయట దేశంలో పోయి తమాషగా మాట్లాడుకునే కాడికి వచ్చింది కథ తండ్రి బిడ్డ. స్థానికం ఫిక్సు స్థానిక సంస్థలకు ఎన్నికలు జూలైలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన కారణంగా ఎన్నికలు వాయిదా పడినప్పటికీ నిధుల కొరతతో ప్రభుత్వం నష్టపోతున్నందున ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ నాయకులతో సమావేశమై ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని చెప్పగా వారు కూడా సమ్మతించారు. పోలింగు కేంద్రాల గుర్తింపు, చిహ్నాల ఖరారు, బ్యాలెట్ పత్రాల ముద్రణ వంటి ముందస్తు ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జూలైలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో, మా ఆడకట్టు మురిగిపోతుందో, మా మోరీల కంపు వాసన కొడుతుందో, మా ఇంటికి నీళ్ళు వస్తలేవో, మా మూల మీద ఉన్న స్తంభము గుడి దీపం ఎరుగుతలేదో, మా వాడకాడికైతే మొత్తం లైట్లే వస్తలేవో, మా వాడకాడకు శతమైనలే వస్తలేదో, ఇక ఈ రకంగా అలా జనాల గుసగుస వింటున్నాం. ఇక అందుకనే మరి అది దగ్గర పడే యాళ్ళ వచ్చింది మొత్తానికి. ఇక సర్పంచ్ ఊరుకు రాజు రాబోతున్నాడు, ఊళ్ళే రాజుకు మళ్ళీ పట్టం కట్టబోతున్నారు. ఇక అది ఎంతో కొంత దరిదాపులుగా వచ్చింది. ఇక ఇప్పుడు ఏంది మా అంటే ఇప్పుడు ఇక మే, జూన్, జూలై ఇక 2 నెలలు ఓపిక పడుకుంటే ఇక మరి ఊరుకు రాజు ఎవరయ్యా అనేది తెలియనుంది. ఊరు రూపురేఖలు మారుస్తందుకు సర్పంచులు దగ్గరికి వచ్చే యాళ్ళ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులతో సీఎం చర్చలు. జూలైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు.
ఇప్పటికే పదవీకాలం ముగిసిన గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినప్పటికీ కులగణన బీసీ రిజర్వేషన్ పెంపు ప్రక్రియతో స్థానిక ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ నియామకాల్లో విడివిడిగా 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపింది. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టాలని ఇటీవల నిర్ణయించింది. ఇక ఈ సంవత్సరం చివరిలో జనగణన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జనాభా సర్వే పూర్తి కావడానికి కనీసం 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. పంచాయతీల పదవీకాలం 2024 జనవరి 31వ తేదీన, జిల్లా మండల పరిషత్తుల గడువు 2024 జూలైలో ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండలు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది. కాబట్టి ఎన్నికలు ఇంకా ఆలస్యం అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1500 కోట్లు నష్టపోతుంది. కేంద్ర కులగణనపై ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి ఎన్నికల గురించి చర్చించారు. పాలక మండళ్ళు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందని వివరించారు. పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని. మరి ఈ పెండింగ్ బిల్లులు చల్లకుండా ఈ పెండింగ్ బిల్లులు చేయబట్టి వస్తుందేమో అని ఎదురు చూసుకుంటా అది ఇంతవరకు రాలేదు. మరి వచ్చిన సర్కారుకు వాళ్ళు పబ్బది పడుతుర్రు, మొర పెట్టుకుంటుర్రు, ఎట్ట చేస్తావో నీ బాంచన అంటుర్రు. ఈ పాపం అంతా, ఈ ఉసురంతా ఆనాడు కేసీరావయ్య పెండింగ్ బిల్లులు సర్పంచుల పెండింగ్ బిల్లులు ఆగిపోయినాయి. ఈగడా ఇంతవరకు కూడా మరి వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా జర్నన్న మా సర్పంచుల గోస, మా బాధ అర్థం చేసుకోవాలని పబ్బతి పడుతుర్రు. మరి అది ఎట్టయితుందో ఏం పోదప్ప. మొత్తానికి ఎలక్షన్లు తీరా మూతి కాడికి వచ్చి కూర్చున్నాయి. ఇలా మావోయిస్టులతో మాట్లాడుకోవటాలు లేవు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చూసినారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు అని స్పష్టం చేశారు. మావోయిస్టులతో మాట్లాడుకోవడం లేవు అంటూ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవు, మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతోమంది నాయకులను మందు పాత్రలు పెట్టి చంపినోళ్ళు నక్సల్స్, అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చిన వాళ్ళు మావోయిస్టులు అని ఈ రకంగా మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టులు అంటే బగ్గున మండిపడుతుండు. వాళ్ళను నవలక మింగేంత కోపంతో ఈ రకంగా కడుపులో ఉన్న కషాయం మొత్తం ఎల్లగాకిండులా. మావోయిస్టులతోటి మాటలే లేవు, మాట్లాడుకోవడం లేవు అన్నట్టుగా గిట్లా వాళ్ళని పగబెట్టినట్టుగానే మాట్లాడుతుండు బండి సంజయ్. చూడాలి మరి దీని మీద రేపు ఇంకేం ముచ్చట్లు వెళ్తాయో బయటికి. అమెరికా వద్దు, ఆస్ట్రేలియానే ముద్దు. విదేశీ విద్యా దేశాలలో ఆస్ట్రేలియాది ఇప్పుడు అగ్రస్థానం. ఇక అమెరికా అంటే ఇక అమెరికా ఇప్పుడు పక్కేసుకొని పండుకున్నట్టే. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా మీద పడ్డదట కథ. ఐడిపి ఎడ్యుకేషన్ సర్వే ప్రకారం అమెరికాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా అగ్రస్థానం. సరే, ఇదేంటిది? ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై కేసు. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్పై సైబరాబాదు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ
పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు చూద్దాం ఇంకేం రాశారు. ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోరు, వికాస్ రాజు తదితరులు 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేసిండు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. అయితే అన్వేషు అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టతను దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్ క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో అనేది చూడాలి. ఇప్పుడు ఏదైనా అతి చేయొద్దనే అంటారు, ఏదైనా అతి చేయొద్దని అంటారు. మితిమీరిన వేగం వద్దు అంటారు, మితిమీరి మాట్లాడొద్దు అంటారు, మితిమీరి వ్యవహారం చేయొద్దు అంటారు, మితిమీరి దోస్తానం చేయొద్దని అంటారు, మితిమీరి బువ్వ తినొద్దని అంటారు. అంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు లోపల మనం ఉండాలి. కానీ ఎటుకూడి ఇక నా ఆనందానికి అవధులు లేవు అన్నట్టుగా, ఇక నా మాటకు ఇక హద్దు లేదు పద్దు లేదు అని అన్నట్టుగా మరి ఇక ఈయన బాగానే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఆడంగా ఈడంగా ఇక మరి వీళ్ళ కథ వాళ్ళ కథ అంతా బయట పెడుతున్నా, సెలబ్రిటీల కథ ముంగడి తీస్తున్నా, వాళ్ళు లోపటంగా ఏం వ్యవహారం చేసిర్రు, ఈ బెట్టింగ్ యాప్ల కథ ఏంది, అందులో ఎవరెవరు ఏం చేసిర్రు అంటే అరే పిల్లగాడు బాగానే తనలాడుతుండు, జర్రంతా ఇక ఆయనకి ఎరుకున్న ముచ్చట అంతా బండారం బాగానే గుట్టును రట్టు చేస్తుండు, మంచిగా మాట్లాడుతుండు. సరే ఏదేమైనా బుద్ధిగాల ముచ్చటే ముంగటేస్తుండు, సమాజానికి నేర్పుతుండు అనేది జర కొద్ది అంతా తేడతెల్లం అయ్యింది. కానీ ఆఖరికి వస్తారకల్లా ఈయన మరి ఇక ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇక ఈ రకంగా వాళ్ళ మీద ఇక మరి లేనిపోనివన్నీ కూడా మరి తనకు తానే ఏదో అభాండాలు, అవాస్తవాలు మరి బయటికి తీసుకొచ్చిండు. కాబట్టి దాని మీద ఇది పద్ధతేనా, ఇది న్యాయమా అన్నట్టుగా మరి ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఈయన మీద ఏదో కేసు మరి ఎఫ్ఐఆర్ చేసినట్టుగా మరి తెలుస్తుంది. చూడాలి రేపు అన్వేష్ దీని మీద మళ్ళా ఏ రకంగా పూనుకుంటాడు, ఏ రకంగా సిగమూగుతాడు అనేది ముందు చూద్దాం. కవితకు తెలియకుండానే మనసులో మాట బయటికి వచ్చింది. ఏమొచ్చింది? జగనా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సామాజిక తెలంగాణ అంటూ కొత్త రాగం తీసుకుందని ధ్వజమెత్తారు. సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికారం పోయిన తర్వాత చాలా పెద్ద మాటలు కవిత మాట్లాడుతుంది. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకులేవా? మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా? అధికారం పోగానే సామాజిక తెలంగాణ గుర్తుకు వచ్చిందా అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక ప్రజా పరిపాలన కొనసాగుతుందని, తెలంగాణలో గొంతు విప్పు మాట్లాడే స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. ఆ స్వేచ్ఛలోనే కవిత గొంతు కూడా మాట్లాడుతుందన్నారు. కొత్త రాగాలు ఎంచుకొని నటించడం కవిత కుటుంబానికే సాధ్యమని, కేసీఆర్ది నటనతో కూడిన పాలన అని, కాంగ్రెస్ ప్రభుత్వంది ప్రజాపాలన అని స్పష్టం చేశారు. ఎవరికైనా నష్టం జరిగేదే. స్వేచ్ఛగా ఇందిరా పార్కు దగ్గర నిరసన చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు. అందుకే మా ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చింది. ఇందిరా పార్కు మాత్రమే కాదు, ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళినా నిరసన చేసే స్వేచ్ఛ ఇచ్చింది. సామాజిక తెలంగాణ కోరుకుంటే కులగణన చేసి సామాజిక తెలంగాణ సాధిస్తున్నాం. కొత్త సిలబస్తో తెలంగాణ ప్రజలను మోసం చేసేలా మీ ప్రకటన ఉంది అన్నట్టుగా ఇక జగన్న ఇక గిట్లా కవితమ్మ మీద
ఇప్పుడు సామాజిక రాగం 10 ఏళ్ల రాజ్యంలో 10 ఏళ్ళు కేసీరావు తెలంగాణ సంపదను మొత్తం దోపిడీ చేస్తుంటే, తెలంగాణను మొత్తం తెర్లు చేస్తుంటే, మరి చేసినాక ఇయ్యాల అప్పుడు రాని సామాజిక తెలంగాణ వాళ్ళు అయ్యనే కదా 10 ఏళ్ళు రాజ్యం వేరింది. మరి ఆయలు ఎక్కడ పోయింది ఈ సామాజిక తెలంగాణ? ఇప్పుడు ఎందుకు నోరు విప్పి ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుంది కవితమ్మ అని మరి జగన్న ఈ రకంగా మొత్తానికి ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఆర్థిక సవాళ్ళు మహాపత్రికలో గీ కథ ఉంది. చలో నమస్తే తెలంగాణ. బాసరలో నెత్తుటి ఘోష. అరే వేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం, పాఠశాల నిర్వాహకుల పొంతన లేని సమాధానాలు, 40 రోజులు దాటిన పురోగతి లేని పోలీసు దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంటు షాక్తో మృతి. తెర వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరుగుతున్నది? సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం, నిజాలు నిగ్గుదేల్చాలని వెల్లువెత్తుతున్న డిమాండ్లు. బాసర తెలంగాణలోనే కాదు దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా పురాతన సరస్వతి దేవాలయాలు కేవలం మూడు ఉంటే అందులో ఒకటి బాసరలో ఉన్నది. అమ్మవారి విగ్రహాన్ని సాక్షాత్తు వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మండల దీక్షలతో అనుష్ఠానం చేస్తే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు కలలో ప్రత్యక్షమై నాలుకపై బీజాక్షరాలు రాస్తుందని, అటువంటి వ్యక్తులు గొప్ప పండితులు అవుతారని చెప్తుంటారు. చదువుల తల్లి నిలయం, లక్షలాది భక్తుల ఆరాధ్య స్థలమైన బాసర నేడు అవాంఛనీయ శక్తులకు ఆలవాలంగా మారింది. నేరాలకు ఘోరాలకు నిలయమవుతున్నది. ఆంధ్ర నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వామీజీ ముసుగులో స్థాపించిన కేంద్రం పలు వివాదాలకు కారణమవుతున్నది. ఆ స్వామీజీ ఆశ్రమంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర అనుమానాస్పదంగా కనిపించడమే కాదు, బాసర ప్రతిష్టకు భంగకరంగా మారాయి. ఈ సంఘటనల్లో ఒక చిన్న పిల్లవాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా మరొక బాలుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళిద్దరూ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు కావడం గమనార్హం. అయినా అధికార యంత్రాంగం అవసరమైన మేర స్పందించడం లేదు. బీసీలకు మద్దతుగా ఉంటామని చెప్తున్న అధికార కాంగ్రెస్, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడమే కాకుండా ఏపీ నుంచి వచ్చిన వ్యక్తికి అండగా నిలుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది మంది భక్తి విశ్వాసాలతో ముడిపడిన బాసరలో అసలు ఏం జరుగుతున్నది? వేదఘోష జరగాల్సిన బాసరలో నెత్తుడి ఘోషకు కారణాలు ఏమిటి అనేది మరి నమస్తే తెలంగాణ వాళ్ళు ఈ రకంగా రాసుకొచ్చారు. అసలు ఏం జరిగింది? మణికంఠ మృతి ప్రమాదమా, హత్య అనేది చూద్దాం. ఏదైనా సరే వీళ్ళు ఏది రాసినా నిజం అనేది నిప్పు లాంటిది. నిజాలు బయటకు వచ్చే రోజు ఉంటుంది. ఆ నిజం ఎప్పుడు రావాలనో అప్పుడు ఆ కాలం నిర్ణయిస్తుంది. తొందరపడకు, కాలం నిర్ణయిస్తుంది అనేది ఉన్నది. మరి చూద్దాము వీళ్ళు రాసుకొచ్చిన ఈ కథలో నిజమేందో అబద్ధమేందో చూద్దాం మునుముందు. సన్నాల రైతుకు సున్నం, బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం. కొట్టుకుపోయిన ఆశలు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్నధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ 515.82 కోట్లు విక్రయించిన 2 రోజుల్లోనే చెల్లిస్తామన్న సర్కారు. కానీ ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది 0. నెల రోజులుగా రైతుల పడిగాపులు, సన్నాల కొనుగోలులోనూ అధికారుల కొర్రీలు, బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు, 10 లక్షల టన్నులు దాటని సన్నాల కొనుగోలు, మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు. క్వింటాలకు 5 నుంచి 10 కేజీల కోత ఒప్పుకుంటూనే ఒడ్లు దించుకుంటామని మెరిక. అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ, సర్కారు, మిల్లర్లు దొంగాటతో రైతులకు తిప్పలు. ఇక ఈ రకంగా వీళ్ళు రాసుకొచ్చారు.
ఇది మాత్రం రోజు ఉంటుంది. కౌలు రైతు ఆత్మహత్య రోజు ఒకటి తయారు చేసుకొని వస్తుంది. ఇది 487 అట. అయితే ఇప్పుడు సన్నాల రైతుకు సున్నం అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పుకొస్తున్నారు. నిజంగానే మరి ఇప్పుడు మనం లైన్లో తీసుకుందాము. హలో హలో నమస్తేనే. నమస్తే. మీరు గుర్తుపట్టిరా? నర్సే తాతను మాట్లాడుతున్నా. గుర్తుపట్టినే. అయితే మీరు ఇప్పుడు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాసుకొచ్చారంటే ఇవాళ సన్నాల రైతుకు సున్నం, బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం అనేది రాసుకొచ్చారు. నమస్తే తెలంగాణ పేపర్లో రాసుకొచ్చారు. నిజంగానే మరి ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఏమంటున్నారు అంటే, సర్కారు ఏమంటుందంటే మేము రైతులకు బోనస్ ఇస్తున్నాము, వాళ్ళ అకౌంట్లలో మేము డబ్బులు వేసామని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఊర్ల పొంటి? ఇప్పుడు మీరు ఒలిగొండ అదే ఇప్పుడు లీడరే కదా? అవునవును. వాస్తవానికి ఇక్కడ ఒలిగొండ మండలం ఉన్న సన్న రకాలు అనేది ఒలిగొండ, పోచంపల్లి, భువనగిరి కాన్స్టిట్యూన్సీలో సన్న రకాలు అనేది లేవు. దాదాపుగా 99% లేవు. సరే 1% ఎక్కడన్నా ఏదన్నా ఉంటే ఉండొచ్చు. అది ఖచ్చితంగా సన్నాలు మాకైతే ఇప్పటి వరకు వచ్చినట్టు దానికి బోనస్ ఈ ఏరియాలో అయితే కనపడలేదు. అది ఏమి వచ్చినా ఆనకాలమే వస్తుంది, యాషింగ్ అయితే రాదు. యాషింగ్ పంట ఎవరు కూడా పెట్టరు సన్న రకాలు వడ్లు. ఈ వడ్లల్లో ఏమన్నా ఈ కొత్త రకాలు వచ్చి సన్నాలు, పొట్టెలు అని చిన్న చిన్న ఏమన్నా పెడితే అవి పెట్టినా దానికి ఒక సైజు అనేది ఇచ్చిర్రు. ఆ సైజు ప్రకారము వస్తే గ్రేడ్ 1 రకంగా ఇచ్చి దానికి బోనస్ ఇస్తురు. కానీ అవి అయితే ఇప్పటి వరకు అయితే వచ్చిన దాఖలు అయితే ఎక్కడ కనపడలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే వస్తే ఇస్తారు, రానప్పుడు రాని దాన్ని పట్టుకుని ఇవ్వడం అనేది వాళ్ళు చెప్పుడు. అంటే అది ఏదో ఒకటి వాయిస్ ఇవ్వాలి కనుక వాళ్ళు ఇస్తారు. అది 100% అట్లా లేనిది ఎట్లా సన్న రకానికి బోనస్ ఎట్లా ఇస్తారు? ఉండి ఫలానా దగ్గర ఫలానా ఊర్లో ఫలానా రైతుకు సన్న ఊడ్లు అమ్మిండు, ఆయనకు ఈ బోనస్ రాలేదు అని ఎక్కడన్నా ఉంటే నిరూపించమనండి. మనం ఏదన్నా దానికి సమాధానం చెప్పవచ్చు. ఏదో గాలివాటంగా మాట్లాడుకుంటే నేను మస్తుగా చెప్పేస్తే ఇది కాలేదు అది కాలేదని అవన్నీ రావు కదా. అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ వడ్లు మన ఈ మూసీ బెల్ట్ అంతా బెల్ట్ దాదాపు వడ్లు బి గ్రేడ్ కింద వస్తున్నాయి. మూసీ పరివారిక ప్రాంతం కొంచెం మనకు అవతల సైడ్ కంటే ఎక్కడ ఇప్పుడు సాగరు ఈ ఏరియా, మిర్యాలగూడ ఏరియా కంటే మనది కొంచెం అంత గట్టిదనం ఉండలేదు. ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళు కూడా చేసారు. దాదాపు ఇక్కడ వడ్లు అయితే మామూలుగా బి గ్రేడ్ కింద తీసేసుకుంటారు. రైతులకు గతంలో ప్రభుత్వంలో ఉన్నట్టు గిటింగ్లు ఏం లేకుండా డైరెక్ట్ ఎక్కపోతారు. ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు బరాబర్ కట్టిస్తారు. రెండోది 3-4 days లా నీకు అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది. 2 రోజుల నుంచి 5వ రోజు వరకు అమౌంట్ వచ్చేస్తుంది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. లారీలు కూడా పర్ఫెక్ట్ గా పోతున్నాయి. ఇక్కడ జోకిన కాడికి జోకినట్టు తీసుకొని వెళ్ళిపోతుంది. మరి వీళ్ళు ఆమాన కూడా అంటారు వడ్లు కొనే దిక్కు లేదు, వడ్లు కొనే దిక్కు లేక రైతన్నలు అన్నదాతలు ఆగమాగమయ్యి ఈ రోడ్ల మీదకి వచ్చి ఇలా అఘోరిస్తుర్రు అనే ముచ్చట కూడా బయట తీసుకొస్తారు. పార్టీ నాయకుల కంటే రైతులు చైతన్యవంతమైన వ్యక్తులు. వాళ్ళు ఏ టైంలో ఏ పని చేయాలనో వాళ్ళకి అవగాహన ఉన్నోళ్ళు. ఒకవేళ వడ్లు కనుక కొనుగోళ్లు లేకపోతే ఏమడే రోడ్ ఎక్కే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ లీడర్లు రావాలి వీళ్ళు రావాలి కాదు, వాళ్ళ కడుపుమంట రైతుల కడుపుమంట 6 గాళ్ళ కష్టం నష్టపోతున్నాం అని చెప్పేసి. ఇప్పుడు రైతు
ఏ టైంకు మందు వేసుకోవాలి, ఏ టైంకు యూరియా వేసుకోవాలి, ఏ టైంకు ఎట్లా చేసుకోవాలి, పంటను ఎట్లా పండించుకోవాలి అవగాహన ఉన్నోళ్ళు వాళ్ళు చాలా చైతన్యవంతులు. ఈ టైంలో మనం ఒడ్లు పోకపోతే ఏం చేయాలనో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆ ఐడియా ఉన్నోళ్ళు రైతులు అంటే ఏదో అందరు అమాయకులు అనుకుంటారేమో కానీ ఒక ఒక అంటే ఒక ఈక్వల్ ఒక శాస్త్రవేత్తకు ఏ విధంగా కొన్ని ఉన్నాయో వరి మీద అంటే పంటల మీద ఆ విధంగా శాస్త్రీయమైన పద్ధతిలో ఉన్నటువంటి రైతులు వాళ్ళకి ఈ టైంలో పోతే ఎక్కడ కూడా ఆగిన దాఖలు అయితే ఇక్కడ కనపడతలేవు. 100% 90 ఏదైనా గిట్నే సీరియల్ ప్రకారం ఎవరన్నా ఉంటారు. ఇప్పుడు ఈ వాతావరణం అనుకూలిస్తలేదు, ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, ఆడు ఒడ్లు లారీ ఎక్కుదాం అనేసరికి తడుస్తున్నాయి, ఇంకో రోజు ఎక్స్టెన్స్ అవుతుంది, ఎండ కొడుతురు పోతురు, అంతే తప్పితే ప్రకృతి కొంచెం ఇబ్బంది పెడుతుంది రైతుల్ని తప్పితే రైతులకు ఎలాంటి ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి రేపు కూడా అటువంటివి ఏమీ రావు. ఎందుకంటే పోయినసారి క్లియర్ గా తీసుకురు, ఎక్కడ కూడా ఆగకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదు, ఏ రైతుకు డబ్బులు రాలేదని లేదు, ఏ రైతుకు లేటు కాలేదు, ఏ రైతుకు కూడా కటింగ్ కాలేదు. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కొక్క క్వింటాలకు 3 కిలోలు 4 కిలోలు ఇట్లా కట్ చేసి రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. మిల్లర్స్ చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెట్టారు. ఒక్కొక్క రైతు చాలా ఇబ్బంది పడి ఏం చేయలేక, ఎందుకంటే ఏం చేయలేక పరిస్థితిలో వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నది. ఇవాళ అటువంటివి ఏం లేవు. సన్న ఒడ్ల అంటే మన ఈ ప్రాంతంలో అయితే సన్న ఒడ్ల రకాలు తక్కువ, 99% అయితే లేదు. ఏది మన భువనగిరి కాన్స్టిట్యూన్సీ ఏరియా, భువనగిరి కాన్స్టిట్యూన్సీ ఏరియాలో అయితే లేదు. 99.9% అయితే లేదు. మరి మిగతా జిల్లాలల్లో సన్నాల రైతులకు సున్నమే పెడుతుర్రా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు? ఇక మిగతా అంటే ఎక్కడ కూడా మనం ఇప్పుడు ప్రతి దగ్గరికి అయితే మేము తిరిగి చూస్తలేము. దాదాపుగా మనం న్యూస్ చూస్తున్నదే, ఎక్కడ నుంచి కూడా అధికారుల నుంచి ఎటువంటి అది అయితే లేదు. గతసారి మొత్తం 500 రూపాయల బోనస్ వేసిరు కదా. ఇప్పుడు నీకు ఈ రోజు ఇది కొనుగోలు స్టార్ట్ అయ్యి 15-20 రోజులు అవుతుంది. నీకు అప్పుడే బోనస్ కార్డుకి ఇంకా రాలేదు కదా. అదే 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 మరి అప్పుడే ఏడ సున్నాలు పెట్టేసిరు అని చెప్పేసి వాళ్ళంటే నీకు పూర్తిగా నీకు ఓపిక లేకపోతే రాజకీయంగా మనిషికి రాజకీయం చేసే వ్యక్తికి ఏ పార్టీ వాడికైనా కొంచెం ఓపిక అనేది కావాలి. పూర్తిగా దాని రిజల్ట్ ఏందో తెలియాలి. అది ఇప్పుడు మనం సగం ముఖానికి వేషం వేయగానే ఆడు 5 నిమిషాలల్లో సగం ముఖానికి వేషం వేసుకుంటాడు, 10 నిమిషాలు పడుతుంది మేకప్ వేసుకోవడానికి. 5 నిమిషాలే నిలబడి సగం ముఖానికి వేషం వేసినాం, వీడు ఆడనే ఆడాడు, సగం ముఖానికి వేషం వేసినాం ఆడనే ఆడనంటే నీకు 10 నిమిషాలు ఓపిక లేకపోయి. నువ్వు మొత్తం ఓపుకున్నంత సేపు మొత్తం చూసిన తర్వాత దాని రిజల్ట్ ని మనం అది చెప్తే ఏదన్నా అవుతుంది. సన్నాలకు సున్నా పెట్టినంటే పోయి పైన పంటకు ఎక్కడన్నా సున్నా ఉందా అంటే చూపియమని. ఈసారి ఇంకా మొదలు కాలే, ఇంకా ఇప్పుడిప్పుడే ఒడ్లకు కొనుగోలు జరుగుతుంది. వారం రోజుల నుంచి పైసలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇదంతా క్లియర్ అయినాక బోనస్ అదనంగా బోనస్ సన్న ఒడ్లకు ఏమేమి ఉన్నాయి, ఏ గ్రేడ్ ఏది ఉంది అని తీసుకున్నాక సన్న ఒడ్లకు ఇస్తారు. సరేనా. ఇగో ఇది మొత్తానికి భువనగిరి నియోజకవర్గము ఒలిగొండ మండలము. మరి ఒలిగొండ ఎంపీపీ నూతి రమేష్ ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటూ మన ఏఎన్ఎన్ ద్వారా ఇక మరి నమస్తే తెలంగాణ వాళ్ళు సన్నాల రైతులకు సున్నం అనేది గత ప్రభుత్వంలో రైతులను ఏ రకంగా కటింగులు పెట్టి ఎంత ఇబ్బందుల పాలు చేసిరో రైతుల అనేది ఇప్పుడు మనకు పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా చెప్పుకొచ్చిండు. ఇవాళ జరుగుతున్న ఏదైతే వడ్ల కొనుగోలు విషయంలో ఇవాళ సర్కారు రైతుల ఇచ్చిన మాటకు కట్టుబడి ఏ ఒక్క రైతన్న కళ్ళల్లో మరి కన్నీరు గారకుండా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంది అన్నట్టుగా మరి పెదమని చెప్పుకొస్తుండు. ఉంటేనే శనార్థి నమస్తే. ఇది కథ. త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు, త్రిముఖ దాడులకు సిద్ధం, బ్లూ ప్రింట్ రెడీ, వారంలో కార్యాచరణ నిర్దిష్ట చర్యలు, కొట్టేది గట్టిగానే, పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు, ప్రపంచానికి తెలిసేలా దాడి,
అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధం. ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్, పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా. రష్యా నుంచి ఇగ్లా-ఎస్ క్షిపణులు కొనుగోలు. పంజాబ్లో 2 పాక్ గూఢాచారుల అరెస్టు. సరిహద్దుల్లో 8 చోట్ల పాక్ కవ్వింపు. బాగ్లీహర్ డ్యాం నుంచి నీటి నిలిపివేత. పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం. యుద్ధం మొదలైతే బ్రిటన్కు పారిపోతానన్న ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్. 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతఘ్ని గుండ్లు. ఉక్రెయిన్కు విక్రయాల వల్లే పాక్ గొప్పలన్నీ తప్పులే. PL-15 క్షిపణులపై ఆర్భాటపు ప్రచారం. వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే, కానీ 300 కిలోమీటర్లు అంటూ డంబాలు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిన దాయాది దేశం పాకిస్తాన్పై భారత్ భారీ దాడికి సిద్ధమైందా? ప్రపంచ దేశాలకు తమ చర్య కనిపించేలా పెద్ద దెబ్బ కొట్టనుందా? బాలాకోట్ తరహా ప్రతీకారం అయితే ఇప్పటికే జరిగి ఉండేదా? అలా కాకుండా నష్టాన్ని ప్రపంచానికి కనిపించేలా భారత ప్రభుత్వం సిద్ధమైందా? త్రివిధ దళాలతో త్రిముఖ వ్యూహంతో పాక్ నడ్డి విరచనుందా? వేగంగా మారుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్తున్నాయి. ఆదివారం తాజాగా నియంత్రణ రేఖ వెంబడి 8 చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ ధీటుగా బదులిచ్చింది. సరిహద్దుల్లో భారత్ భారీ సైన్యాన్ని, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. ఆర్మీ కదలికల సమాచారాన్ని శత్రు దేశానికి పంపుతున్న 2 గూఢాచారులను పంజాబ్లో అరెస్టు చేసింది. అరేబియా సముద్రంలో యుద్ధ విమాన వాహక నౌకను మోహరించిపోవడంతో పాటు పాకిస్తాన్ తీరానికి 85 నాటికల్ మైళ్ళ దూరంలో గుజరాత్ తీర ప్రాంతంలో నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తుంది. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ బేస్లలో భారత ప్రభుత్వం ఈ రకంగా మోత మోగిస్తుంది. ఇక మరి త్రివిధ దళాలతో పెద్ద మనిషి ప్రధాని మోడీ మరి మీటింగులు, చర్చలు జరుపుకుంటా ఎట్లా ఏంది ఏం కదా అనుకుంటా మరి పాకిస్తాన్ని మాత్రం ఇలా ఏమంటారు చూడు, ఇక వాళ్ళకు ఒళ్ళు తిమిరెక్కే కాడికి వచ్చింది కథ. అదురుకు గుండెల అదురు జ్వరబాడి ఇక మరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ఒళ్ళు తిమ్మిరెక్కి ఇక మాట తొత్తరవే కాడికి వచ్చింది పాకిస్తాన్ వాళ్ళ కథ. ఇక ఇప్పటికే ఆడ బువ్వ బుగ్గి లేక కరువు కాలం అనుకుంటా ఆగమాగం జగన్నాథం అవుతుంటే ఇక ఈ ఉగ్రవాదం అని ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకుంటా ఈ రకంగా భారతదేశాన్ని ఏమో చేద్దామని బగ్గున మండిపడితే ఏమన్నారు పెద్దలు, చెడపకురా చెడేవు, ఒకరిని జడగొట్టాలని చూస్తే నువ్వే చెడిపోతావు అన్నట్టు ఇక ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకు ఇక అర్థమైపోయింది. అమ్మ భారత్ మేమేమో అనుకున్నాం, ఎట్నో అనుకున్నాం, ఆఖరికి వస్తారు కల్లా మాకంట్లా మా ఏళ్ళనే పొడిపించుకునే యాలయ్య గారా అనేది ఇక వాళ్ళకు దగ్గరికి వచ్చింది దోషితుల గాశారం. చలో, హైదరాబాద్లో ఓ నీట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు ఘాటుగా విద్యార్థుల్ని బెంబేలెత్తించిన ఫిజిక్స్ ప్రశ్నలు. 45 ప్రశ్నలకు గాను 25 రాస్తే గొప్పే. మిగతా సబ్జెక్టుల్లో కష్టమైన ప్రశ్నలే. 450 స్కోర్ వస్తే జనరల్ కేటగిరీలో సీటు. గడియారాలు లేక సమయం తెలియక ఇబ్బంది పడ్డ విద్యార్థులు 95% హాజరు. జూన్ 14న ఫలితాలు, నెలాఖరులోగా సరే, ఇక ఈ కథ గిట్ట ఉంది. ఒక్కరోజే 90 మంది అందెగత్తెల రాక. మిస్ వరల్డ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకుంటున్న పలు దేశాల సుందరీమణులు. నేడు రానున్న మరికొందరు. శంషాబాద్ విమానాశ్రయంలో మిస్ దక్షిణాఫ్రికా జోలైజ్ రెన్స్బర్గ్. గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది, అప్పట్లో నేను లేను. అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నింటికీ సంతోషంగా బాధ్యత వహిస్తా. సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నకు రాహుల్ జవాబు. గత నెల అమెరికాలో బ్రౌన్స్ వర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి. 1980లలో జరిగింది తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా చెప్పానని రాహుల్ వెల్లడి. కర్రెగుట్టల్లో చిక్కని నక్సల్స్ జాడ. రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ.
రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు. ఇంకా 30కి పైగా గుట్టల్లో గాలింపు పెండింగు. ప్రతికూల వాతావరణంలో చతికిలపడిపోతున్న పారామిలిటరీ బలగాలు. పలువురికి డిహైడ్రేషన్. 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం. ఇప్పటికీ 6 ఎన్కౌంటర్. ఖైర్యగుట్ట ఇక ఖైర్యగుట్టలు మొత్తము ఎర్రగా కాబోతున్నాయి అన్నట్టు. తొలుత బచావో ఖైర్యగుట్టలు, ఆ తరువాత ఆపరేషన్ ఖైర్యగుట్టలు. పేరు ఏదైనా కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్లో మావోయిస్టులను గుర్తించలేకపోయారా? 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారంటూ విడతల వారీగా 24,000 బలగాలను మోహరించిన పోలీసులు 6 పిఎల్జీఏ సభ్యుల ఎన్కౌంటర్ మినహా పెద్దగా పురోగతి సాధించలేదా? అత్యంత క్లిష్టమైన గుట్టల్లోంచి మావోయిస్టులు మహారాష్ట్ర, తెలంగాణ వైపు తప్పించుకున్నారా? ఇక ఇప్పుడు మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వము ఉప్పు నిప్పు లెక్క బగ్గున మండిపడుతుంది. ఇక మరి దీని మీద ఎర్ర జెండా వాళ్ళేమో ఎగిరెగిరి పడుతుర్రు. ఏం చేస్తుర్రు, ఎక్కడ పోతుంది ఈ దేశం అని ఏమో ఇప్పుడు వాళ్ళు అంటుర్రు. లేదు మొత్తం అందరినీ నీలమట్టం చేయాలని వీళ్ళు అంటుర్రు. ఇక రాంగ పోంగా ఈ పంచాయతీ ఏడికి దారి తీస్తుందో ఇంకేం కథో. మొత్తానికి పాక్ సైనిక రహస్యాలు, 2 అరెస్ట్. చూసిరా, ఇంటోడు ఈకతో కొడితే బయటోడు తోకతో కొట్టినట్టు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పంజాబ్లో సైనిక కంటోన్మెంట్లు, వైమానిక ఎయిర్ బేస్ల సమాచారం. చిత్రాలు పాక్కు చేరవేస్తున్న 2 అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు ఆదివారం తెలిపారు. అధికార రహస్యాల చట్టం కింద పాలక్ షేర్ మాసి, సూరజ్ మాసి అనే 2 వ్యక్తులను అమృత్సర్ రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో వారికి సంబంధాలు ఉన్నాయని. అమ్మర కొడుక, ఎంత పని అయింది చూడుది. వాళ్ళకు సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హరిప్రీత్ సింగ్ హలియాస్ పిట్టు ద్వారా మీరు పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలుసుకున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని రంబన్ జిల్లాలో ఆదివారం ట్రక్కు లోయలో పడి 3 సైనికులు మృతి చెందారు. 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉదయం 11:30 ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సైనిక కాన్వాయ్లోని ఈ ట్రక్కు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. చూస్తుర్రా, పాక్కు సైనిక రహస్యాలు 2 దొంగ బయటవాజగాలని మాత్రం మరి ఇక్కడ కథ మొత్తం అక్కడికి చేరవేస్తుర్రు. లోపటంగా ఏమంటారు చూడు, ఇక శకుని పాత్ర పోషిస్తున్నావు, ఏదో చేస్తున్నావు, ఏదో జరగబోతుంది, ఏదో ఆఖరికి వస్తారు కదా. ఏం చేస్తామంటే ఇగో ఈ రకంగా ఈ బయటవాజగాలు ఇక మరి మన ఆయం పోయం అంతా గట్ల అక్కడ తమ ఆశగా సమాచారం చేరవేస్తుర్రు అట. ఒక గట్ల అనే కథలు కూడా ఉంటాయి. ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ మద్దతు. కృష్ణానది నుంచి 512 టీఎంసీలు తరలించుకుపోతున్నా పట్టించుకోలేదు. ఇది ఆనాడట. న్యాయమైన వాటాకు సర్కారు పోరాటం. ఎస్ఎల్బీసీ పనులపై నిపుణుల కమిటీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్, ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వమే మద్దతు పలికిందని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 2014 నుంచి 2023 వరకు కృష్ణానది నుంచి ఏపీ ఏటా 512 టీఎంసీల నీటిని తరలించకపోతుంటే బీఆర్ఎస్ సర్కారు చోద్యం చూసిందన్నారు. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటించి నీటిపారుదల పౌర సరఫరాల శాఖలపై సమీక్షలు నిర్వహించడంతో పాటు కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని 80% భూములకు సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతుండగా బ్రిజేష్ ట్రైబ్యునల్ సూచనల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను
811 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. 2 నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతల్లో కనీస స్పందన కూడా లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు కృష్ణా నీటిలో తెలంగాణ న్యాయమైన వాటా కోసం పోరాడుతుందన్నారు. 811 టీఎంసీలో 70% తెలంగాణకు, 30% ఏపీకి కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం బలంగా వాదనలు వినిపిస్తుందని చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే లక్ష్యం, ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ అన్నారు. అన్ని ప్రాజెక్టుల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఎస్ఎల్బీసీ పనులను కొనసాగించడానికి నిపుణుల కమిటీని వేసి వారి సూచనల మేరకు టన్నెల్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. డిండి ప్రాజెక్టు పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టనున్నారు. గత సీజన్లో 153.58 లక్షల మెట్రిక్ టన్నులు, ఈ యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని, మొత్తం ఏడాదిలో 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. పేదల కడుపు నింపేందుకే కాంగ్రెస్ సర్కారు సన్నబియ్యం పంపిణీని చేపట్టిందని ఈ రకంగా చెప్పుకొస్తుండు. మొత్తానికి ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ మద్దతు. కృష్ణానది నుంచి 512 టీఎంసీలు తరలించకపోతున్నా పట్టించుకోలేదా అన్నాడు అనేది ఇప్పుడు వీళ్ళు అంబాయ వెళ్ళబోసుకుంటున్నారు. ఇక ఆయనే పెద్ద మనిషి కేసీరావయ్య అక్కడ రోజమ్మ చేపల పులుసుకు అలవాటు అయ్యిండు, జగను రోజమ్మ రొయ్యల పులుసుకు అలవాటు అయ్యిండు, జగను చేపల పులుసుకు అలవాటు అయ్యిండు. ఇక ఈ రకంగా ఇక వాళ్ళలో కథ నడిపించుకుంటా వ్యవహారం చేసుకుంటా నీకు నేను నాకు నువ్వు అనుకుంటా ఇక మరి గా దోస్తానని చేసి మన తెలంగాణలో నీళ్ళని తరలించకపోతుంటే, ఏపీ దోపిడీ చేసుకపోతుంటే ఇంకా వీరు సహకరించిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, కేసీరావు సహకరించిండు అనేది మరి ఈ రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి బండారం అంతా బయటికి తీసుకొచ్చిండు. ఇక చూద్దాం మరి రేపు ఆ కోళ్ళాగలు ఇంకేం చెప్తాయో ఏం కథ. ఇంకా గిది కథ. మొత్తానికి ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇక మరి ఇంతటితోటి మార్నింగ్ న్యూస్